తెలంగాణలో ఒక పోలీసు ఇంకో పోలీసుని అరెస్ట్ చేస్తున్నారు. ఒక పోలీస్ చేసిన చర్య తప్పని ఇంకొక పోలీస్ ఇప్పుడు అరెస్ట్. ప్రణీత్ రావు కేసులో కీలకమైనటువంటి మరుపులు. ఇద్దరు అడిషనల్ ఎస్పీని 8 గంటల పాటు విచారించాక వాళ్ళని అరెస్ట్ చేయడం, భుజంగరావు తిరుపతి అన్నల్ని అరెస్ట్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇక్కడే అసలైనటువంటి వ్యవహారం నడవబోతోంది. ట్యాపింగ్ జరిగింది, ఓపెన్ సీక్రెట్. ఇందులో కొన్ని బయటపడ్డటువంటిది ఏంటంటే, ఒక మాజీ మంత్రి ఒక మహిళకి వేధించినటువంటి అంశం కూడా ఫోన్ ట్యాపింగ్లో దొరికింది అన్నటువంటిది. అట్లాగే హుజూరాబాద్ ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్లో యాక్టివిటీ మొత్తాన్ని ఫోన్ ట్యాప్ చేశారన్నటువంటిది. అట్లాగే రాచకొండ రిటైర్డ్ ఏసీపీ దీని వెనకాల టోటల్గా ఉన్నారన్నట్టుంది. 2023 ఎన్నికలు టోటల్గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కదలికలు లెక్కేశారన్నట్టు. ఓవరాల్గా చూసుకుంటే వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్కి ఒక అధికారం ఉంటుంది పోలీసులకి. అధికారాన్ని దేనికి వాడాలంటే నక్సలైట్లై చేయడానికి. అయితే ఆ కాన్సెప్ట్లో అంటే వీళ్ళతో నక్సలైట్లకు సంబంధాలను మేము అనుమానిస్తున్నామని చెప్పేసి ఆ సంబంధిత ఎయిర్టెల్కో లేకపోతే అట్లాంటి సంస్థలకు కనుక పంపిస్తే అది వాళ్ళు రికార్డ్ చేసి పంపిస్తారు. ఇక్కడ జరిగినాయి అవి కాదు, పెగాసెస్ సాఫ్ట్వేర్తో జరిగినాయి. అవి ఐన్యూస్ కార్యాలయం నుంచి ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు చేసినట్టు. ఇప్పుడు క్రమంగా ఈ వ్యవహారం ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు మొత్తం 3 అరెస్ట్ అయినట్టు, ఇంకో 2 విచారణలో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్లు. చాలా పెద్ద కథకే వెళ్ళబోతోంది.